నమస్కారం అండి. మరొకసారి నా ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు 10వ తరగతికి సంబంధించిన రెండవ పాఠమైనటువంటి ఈద్గా గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇంతకుముందు లాగానే ఈరోజు కూడా హిందీ మరియు తెలుగు రెండిట్లో కూడా వీటి ఎక్స్ప్లెనేషన్ సాగుతుందండి. పదండి మొదలు పెడదాం. ఈద్గా ఇది 10వ తరగతి హిందీకి సంబంధించినటువంటి రెండవ పాఠం. ఈద్గా ఇది చాలా మంచి కథ అండి. ఈద్గా అనేటువంటిది ఒక కథకు సంబంధించినటువంటిది. ఈద్గా కైసా పాఠ అని ప్రశ్న మీకు అడిగితే ఈద్గా కహానీ పాఠ అని చెప్పాలి. అయితే దీనికి కహానీకార్ వచ్చేసి ప్రేమ్చంద్. ఇతని పూర్తిగా మున్షి ప్రేమ్చంద్ అని కూడా పిలవడం జరుగుతుంది. అదండి మన క్లాస్ని మొదలు పెడదాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన ముందుగా ఉన్ముఖీకరణ ఉంటుంది. ఉన్ముఖీకరణని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత దానికి సంబంధించి తెలుగులో కూడా వివరించడం జరుగుతుంది. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. ఇదండి, ఇది ఒక పద్యం. ఇక్కడ ఉన్ముఖీకరణలో ఉంది. దీనికి సంబంధించి కింద ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి ఈ పద్యానికి సంబంధించినటువంటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మిట్ట మధ్యాహ్నం మండు టెండల్లో చెట్ల బాటసారులకు చల్లని నీడను, సుగంధిత పుష్పాలను ఇస్తాయి. మనకు కొత్త కొత్త పుష్పాలను ఇస్తాయి. త్యాగధనులైన చెట్లు జీవితం నుండి మనం కూడా ఇతరులకు ఇవ్వటం కొంతైనా నేర్చుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి తెలుగు అనువాదం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పథిక్ అంటే ఇక్కడ బాటసారులు అండి. ఇక్కడ దోపేర్ అంటే మధ్యాహ్నము, తర్వాత పేడ్ అంటే ఎండ, ఛాయ అంటే నీడ, ఖుష్బు అంటే ఇక్కడ సువాసన, పూలు అంటే పుష్పాలు, ఆ తర్వాత మాల అంటే ఇక్కడ గార్లాండ్ అంటే మాలగా చెప్పవచ్చు, పూలమాల. త్యాగి అంటే ఇక్కడ త్యాగధనులైన వాళ్ళు, అంటే త్యాగం ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు. ఇక్కడ తరువు అంటే చెట్టు, ఆ తర్వాత చెట్టుని మనం హిందీలో పేడ్, వృక్ష అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, మనకు మధ్యాహ్నం పూట మండు టెండర్లో బాటసారులు అంటే కాలినడకన వెళ్ళే వాళ్ళకు చల్లని నీడను, తర్వాత సుగంధిత పుష్పాలను, కొత్త పూలమాలను మనకు చెట్లు ఇస్తాయి. అలాంటి త్యాగధనులైనటువంటి చెట్ల జీవితం నుంచి మనం కూడా కొంతైనా నేర్చుకోవాలి, త్యాగ భావనను కలిగి ఉండాలనేటువంటిది ఈ పద్యం యొక్క ఉద్దేశం. మరి కింది ప్రశ్నలను చదివి వాటికి జవాబు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है. చూడండి, మొదటి ప్రశ్న, దీనికి అర్థం పథిక్ అంటే ఇక్కడ ఇందాక చెప్పినట్లు బాటసారులు. బాటసారులకు మధ్యాహ్నపు వేడిలో సుఖాన్ని, విశ్రాంతిని ఎవరు కలిగిస్తారు? మరి దీనికి హిందీలో జవాబు ఈ విధంగా ఇవ్వచ్చు. पेड़ पथिकों को जलती दोपहर में सुख और आराम पहुंचाते हैं. उनकी छाया में थके मुसाफिर थोड़ा आराम कर लेते हैं, चैन का अनुभव करते हैं. మరి ఈ విధంగా బాటసారులని హిందీలో మనం పథిక్ అనవచ్చు, ముసాఫిర్ అనవచ్చు. ఇట్లా మనకు అనేక అర్థాలు వాటికి వస్తాయి. మరి దీనికి తెలుగులో ఒకసారి అనువాదం చూసుకున్నట్లయితే, చెట్లు బాటసారులకు మండు టెండర్లో మధ్యాహ్నంలో వేడి నుండి సుఖాన్ని, విశ్రాంతిని ఇస్తాయి. వీటి నీడ అలసిన బాటసారులకు కొద్దిగా విశ్రాంతిని పొందే విధంగా, సుఖాన్ని పొందే విధంగా చేస్తాయి. ఇది దీనికి సంబంధించినటువంటి జవాబండి. రెండవ ప్రశ్నను చూసుకున్నట్లయితే, ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే. చూడండి,
సుగంధంతో నిండినటువంటి పువ్వులు మనకు ఏమి ఇస్తాయి? మరి దీని జవాబు చూసుకున్నట్లయితే, ఖుష్బూ భరే ఫూల్ హమే నౌ ఫూలోం కి మాలా దేతే హే. సుగంధంతో కూడిన పువ్వులు మనకు కొత్త పూల మాలనిస్తాయి. ఇదంతా ఆ పద్యాన్ని చదివితే మనకు భావం అర్థమవుతుంది. ఆ భావానికి తగ్గట్టే ప్రశ్నలు ఇక్కడ కిందికి వచ్చి ఉంటాయి, కింద ఉంటాయి. వాటిని చూసి చదివి మనం దానికి జవాబు ఇవ్వవచ్చు. హమ్ భీ తో కుచ్ దేనా సీఖే కవి నే ఐసా క్యూం కహా హోగా. మూడవ ప్రశ్న, మనము కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలని కవి ఎందుకంటున్నారు? మరి ఎందుకంటున్నారు? నిజంగా మనం త్యాగధనులై ఉండాలి అనే ఉద్దేశం ఈ పద్యం ద్వారా మనకు లభిస్తుంది. అంటే చెట్లు నిస్వార్థపరులు, అవి ఎప్పుడు కూడా పరోపకారాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి జవాబు ఈ విధంగా ఇవ్వచ్చు. ప్రకృతి హమే యह सीख देती है कि सदा परोपकारी बने, दूसरों की मदद करें, जिंदगी में कुछ अच्छे काम करें. शायद कवि ने भी इसलिए यह वाक्य कहा है. మరి ఎల్లప్పుడూ పరోపకారాన్ని ఉండాలని, ఇతరులకు సహాయపడాలని, జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలని ప్రకృతి మనకు సందేశాన్ని ఇస్తుంది. బహుశా అందుకే కవి ఈ మాటల్ని ఇక్కడ అన్నారేమో. మరి ఇదండి ఉన్ముఖీకరణకి సంబంధించినటువంటిది. మరి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కింద ఉద్దేశం ఉందండి. ఈ పాఠానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ పాఠంలో మనకు పాఠం ద్వారా ఎలాంటి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తుందో ఇక్కడ మనకు తెలుస్తుంది. कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास कराना, उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास कराना. చూడండి ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నాడు. ఉద్దేశం మనకు ఇక్కడ ఈ విధంగా ఉందండి. కథా ప్రక్రియను పరిచయం చేయడం, విద్యార్థుల్లో కథను సొంతంగా రచించే కళను వికసింపచేయటం, వారిలో త్యాగము, సద్భావన, వివేకం లాంటి అనుభూతులతో కర్తవ్యాన్ని తెలిపే గుణాలని వికసింపచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. అంటే మనకు చూసుకుంటే ఇక్కడ కథ అనేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుందో దాని పట్ల పరిచయం చేయడం, విద్యార్థుల్లో సొంతంగా కథని రచించే విధంగా వాళ్ళలో ప్రోత్సాహాన్ని కలిగించడం, విద్యార్థుల్లో త్యాగము, మంచి సద్భావన అంటే ఇతరులతో మంచి మర్యాదపూర్వకంగా కలిగి ఉండడం, వివేకాన్ని కలిగి ఉండడం, తర్వాత కర్తవ్యం పట్ల తన పని ఏదైతే ఉంటుందో ఆ పనిని కర్తవ్యంతో నిర్వర్తించే గుణాలను పెంపొందించే విధంగా ఇది మనకు ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. తర్వాత విధా విశేష్. మరి విధా విశేష్ని చూసుకున్నట్లయితే कहानी शब्द कह धातु के साथ आनी कृत्य प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. చూడండి మనకు కహానీ అనే దాని గురించి ఇక్కడ పూర్తి వివరణ ఇచ్చాడు. కహానీ అంటే కథ, శబ్దము కహే అంటే చెప్పడం అను ధాతుతో పాటు ఆని అనేటువంటి కృత్య ప్రత్యయాన్ని జోడించడం ద్వారా ఏర్పడింది. కహ అంటే చెప్పటం, ఏదైనా సంఘటన లేదా విషయాన్ని అందంగా తెలియచేయడమే కహానీ యొక్క సారము. అంటే ఇక్కడ కహానీ అనేటువంటి ఈ పదం కహ మరియు ఆని అనేటువంటి రెండు పదాలతో, ఈ రెండు వాటితో కలిసి కహానీగా ఏర్పడింది. మరి ఇందులో కహ అనేటువంటి ఒక ధాతువుకి ఆని అనేటువంటి ఒక కృత్య ప్రత్యయాన్ని జోడించడం వల్ల కహానీ అనేటువంటి పదం ఏర్పడింది. ఇక్కడ కహ అంటే అర్థం చెప్పడం అన్నమాట. దీని ఆధారంగానే చెప్పడం అంటే ఏదైనా విషయాన్ని చెప్పడం ద్వారా ఈ కహానీ అనే పదం వచ్చింది. కథ అనేటువంటిది
పదము ఏర్పడింది అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడండి. ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కవి పరిచయం అండి. చూడండి, కవి పరిచయం ఇక్కడ మున్షీ ప్రేమ్చంద్ చాలా చక్కటి కహానీకార్. ఇతన్ని ఉపన్యాస సామ్రాట్ కూడా అంటారు. ఇతన్ని చాలా మంచి కథల్ని, ఉపన్యాస సామ్రాట్ అంటే ఉపన్యాసాలని కూడా ఇతను రచించడం జరిగింది. మరి మన 10వ తరగతి విషయానికి వస్తే కవి పరిచయాల్లో 4 మార్కులకు కింద ఈ మున్షీ ప్రేమ్చంద్ని కూడా అడగవచ్చు. ఇంతకుముందు చెప్పిన మాదిరిగానే ఇక్కడ ईदगाह कहानी के कहानीकार कौन है, मुंशी प्रेमचंद जी के बारे में आप क्या जानते हैं, మున్షీ ప్రేమ్చంద్ జీ కా కవి పరిచయ లిఖియే అనే విధంగా ప్రశ్నలు మీకు అడిగే అవకాశం ఉంది. పదండి మనం కవి పరిచయ గురించి తెలుసుకుందాం. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 डज़न उपन्यास और लगभग 300 कहानियों की रचना की. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घड़ा की बेटी, कफन आदि प्रमुख हैं. उनका निधन सन 1936 में हुआ. ఇది హిందీకి సంబంధించినటువంటి కవి పరిచయం అండి హిందీలో. మరి దీన్ని తెలుగులో అనువాదం తీసుకున్నట్లయితే చూడండి, కవి పరిచయం ఈ విధంగా ఉంది. కాశీలోని నిరుపేద కుటుంబంలో జూలై 31న 1880లో ప్రేమ్చంద్ జన్మించడం జరిగింది. చిన్నతనంలో ఆయన్ను ధనపత్ రాయ్ శ్రీవాస్తవ్ అని పిలిచేవారు. వారు ట్యూషన్ చెప్తూ మెట్రిక్ ఉద్యోగం చేస్తూ బిఏ పాస్ అయ్యారు. వారు సుమారు 12 నవలలు, సుమారు 300 కథలను రచించారు. ఆయన నవలా చక్రవర్తిగా అంటే ఉపన్యాస సామ్రాట్గా ఇతన్ని పిలుస్తూ ఉంటారు. వారి కథలు మానసరోవర్ అనేటువంటి శీర్షికతో 8 భాగాలుగా అంటే ఖండాలుగా పొందుపరచబడ్డాయి. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర మొదలైనవి వారి నవలలు. అంతేకాక పంచపరమేశ్వర్, బరే ఘరా కీ బేటీ, కఫన్ మొదలైన కథలు ప్రముఖమైనవి. వీరు క్రీస్తు శకం 1936లో స్వర్గస్థులు అయ్యారు, అంటే చనిపోవడం జరిగింది. ఈ విధంగా మున్షీ ప్రేమ్చంద్ కవి పరిచయం మనకు ఉండబోతుంది. ఇదండి కవి పరిచయం. మరి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం విషయ ప్రవేశంలోకి వెళ్తున్నాం. చూడండి, प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इनका रूप हर भारतीय में समाया हुआ है. हमें अपने बुजुर्गों यानी कि वयोवृद्धों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है. మరి దీని తెలుగు అనువాదం చూడండి. విషయ ప్రవేశం ఈ విధంగా ఉంది. ప్రాచీన కాలం నుండి నైతిక విలువలు భారతీయ జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీటి స్వరూపం ప్రతి భారతీయుడిలో ఇమిడి ఉంది. మనము ఇంట్లో ఉన్న పెద్దలను బాగా గౌరవిస్తాం. అదే ఈ కథలో చూపించబడింది. మరి విషయ ప్రవేశని మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మన భారతీయ సంస్కృతిని మరియు ఇక్కడ పెద్దల పట్ల ఉండాల్సినటువంటి గౌరవ మర్యాదల్ని కూడా ఈ కథ ద్వారా మనకు మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. మరి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం పాఠంలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇక్కడ మొదటి పారాగ్రాఫ్లో ఈ విధంగా ఉంది. रमज़ान के पूरे 30 रोज़ों के बाद ईद आई है. कितना मनोहर, कितना सुहाना प्रभात.
वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्योदय देखो, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ఈద్గా జానేకి తయారీయా హో రహీ హై. ఈ విధంగా మొదటి పారాగ్రాఫ్ ఉందండి. మరి ఈ పారాగ్రాఫ్లో కొన్ని కఠిన పదాలు కూడా వచ్చాయి, వాటి అర్థాలని కూడా తెలుసుకుందాం. ముందుగా దీని తెలుగు అనువాదాన్ని చూసుకున్నట్లయితే, రంజాన్ యొక్క 30 ఉపవాసాల తరువాత ఈద్ వచ్చింది. ఎంతో మనోహరమైన, ఎంతో ఆహ్లాదకరమైన శుభోదయము. వృక్షాల మీద ఏదో అద్భుతమైన పచ్చదనము, పొలాలలో ఏదో అద్భుతమైన ప్రకాశము, ఆకాశంలో ఏదో అద్భుతమైనటువంటి మెరుపు కనిపిస్తుంది. ఈరోజు సూర్యోదయుడు ఎంతో ప్రియంగా, ఎంతో శీతలంగా ఉన్నాడో చూస్తుంటే ప్రపంచానికి ఈద్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లేమో. అందరూ ఈద్గా అంటే ఈద్ పండగ రోజు ముస్లిం సోదరులు నమాజ్ చేసేటువంటి ప్రదేశం వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి తెలుగు అనువాదం. ఇక్కడ కొన్ని విషయాల గురించి మనం తీసుకున్నట్లయితే, ముందుగా రంజాన్ పండుగ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, రంజాన్ అనేటువంటిది ముస్లిం సోదరుల యొక్క క్యాలెండర్ ప్రకారం ఇది ఒక 9వ నెల. మరి ఈ నెలలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ఉంటారు. ఇది ముస్లింల ప్రకారము వాళ్లకు అల్లా ద్వారా ఖురాన్ అవతరించినటువంటి నెలగా, ఎంతో పవిత్రంగా వాళ్ళు పాటించేటువంటి నెల. మరి ఈ నెలలో ముస్లిం సోదరులు సూర్యోదయానికంటే ముందు ఆహారాన్ని సేవించి ఒక సైరీ అనేటువంటి చేస్తారు. అంటే ఈ విధంగా సూర్యోదయానికంటే ముందు ఆహారాన్ని సేవించడాన్ని సహరీ అంటారు. అలాగే సూర్యాస్తమం తరువాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఆహారాన్ని తీసుకోవడాన్ని, పండ్లు ఏవైనా కావచ్చు, ఆహారాన్ని తీసుకోవడాన్ని మనం ఇఫ్తార్గా చెప్తుంటాం. ఈ విధంగా సహరీ నుంచి మొదలుపెట్టి ఇఫ్తార్ వరకు వాళ్ళ యొక్క ఉపవాస దీక్ష ఉంటుంది. మొత్తానికి సూర్యోదయానికంటే ముందు, సూర్యాస్తమం తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ ఉపవాస దీక్షల్ని చేస్తారు. మరి ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వాళ్ళ పనులు చేసుకుంటూ, అల్లాను తమ మనసులో తలుచుకుంటూ పవిత్రంగా ఆరాధించేటువంటి నెల. అదేవిధంగా ఈ నెలలోనే రాత్రిపూట వాళ్ళ ప్రత్యేక నమాజ్ చేస్తూ మళ్ళీ తిరిగి రాత్రిపూట ఒక స్పెషల్ నమాజ్ చదువుతడం జరుగుతుంది. మామూలుగా 5 పూటలు వాళ్ళు చదువుతారు, ఫజర్, జోహర్, అసర్, మగరిబ్, ఇషాని. అలాగే వీటితో పాటుగా 1 గంట సేపు వాళ్ళు స్పెషల్ నమాజ్ చేయడం జరుగుతుంది. అదే మనకు తరావీ. ఇది కూడా తరావీలో కూడా ఖురాన్లో ఉన్నటువంటి ప్రవచనాలను అందులో చెప్పడం జరుగుతుంది. దీంతో వాళ్ళు ప్రార్థనలను చేస్తారు. ఈ విధంగా 30 రోజుల వరకు ఈ ఉపవాస దీక్షలు పూర్తయిన తర్వాత మళ్ళీ 31వ రోజు అంటే ఈ రంజాన్ కంప్లీట్ అయిన రోజు వాళ్ళు ఈద్ పండుగను చేసుకుంటారు. ఈ విధంగా రంజాన్ అనేటువంటిది ఉంటుంది. ఇది అండి రంజాన్కి సంబంధించినటువంటి విషయాలు. మరి ఈ కథలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కథ ప్రారంభంలో ఆ రోజు రంజాన్ పండుగ ఉంది. మరి రంజాన్ పండుగను ఇక్కడ చాలా చక్కగా వర్ణించడం జరిగింది. మరియు ఇక్కడ సూర్యుడిని, తర్వాత కొన్ని ప్రకృతి అందాలని కూడా వర్ణిస్తూ చాలా చక్కగా మొదటి పారాగ్రాఫ్లో మనకు పండుగ వాతావరణాన్ని చూపించడం జరిగింది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోగలరు. తర్వాత ఇక్కడ కొన్ని అర్థాలు ఉన్నాయి, అర్థాలని చూసుకుందాం. ఇక్కడ చూడండి, రంజాన్ అంటే ఇక్కడ మనకు రంజాన్ ముస్లిం క్యాలెండర్ ప్రకారం 9వ నెల. మరి తీస్ అంటే ఇక్కడ 30 అని, మనోహర్ అంటే ఇక్కడ అందమైన అనే అర్థాన్ని ఇస్తుంది. అలాగే సుహావన అంటే ఇక్కడ ఆకర్షక్, అట్రాక్టివ్ అన్నమాట, ఆకర్షణీయమైన. ప్రభాత్ అంటే సవేరా, శుభ అని కూడా చెప్పవచ్చు. దీన్నే డ్వాన్ అని అంటారు. ప్రాతకాలం అని చెప్పవచ్చు, అంటే తెల్లవారుజామునను. తర్వాత అజీబ్ అంటే ఇక్కడ అనోఖా అన్నమాట, విచిత్రమైన, స్ట్రేంజ్ అని ఇంగ్లీష్లో దీన్ని చెప్పవచ్చు. ఈ విధంగా ఇలాంటి కొన్ని కఠిన పదాలు ఈ పారాగ్రాఫ్కి సంబంధించి రావడం జరిగింది. మీరు వాటిని అండర్లైన్ చేసుకొని వీటిని చూసుకొని రాసుకోగలరు. తర్వాత వచ్చేసి 2వ పారాగ్రాఫ్
చూడండి, రెండో పారాగ్రాఫ్ నేను చదువుతున్నాను ఇలా. लड़के सबसे ज़्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. हामिद गिनता है 1 2 10 12. उसके पास 12 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं. इसने इनसे अनगिनत चीज़ें लाए गए, खिलौने, मिठाइयाँ, बिगोल, गेंद और ना जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. చూడండి, ఇక్కడ రెండో పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి తెలుగు అనువాదం కనుక తీసుకున్నట్లయితే, బాలురంతా చాలా ఆనందంగా ఉన్నారు. మాటి మాటికి జేబుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని లెక్కిస్తూనే ఉన్నారు. హామీద్ 1 2 10 12 అని లెక్కిస్తున్నాడు. అతని వద్ద 12 పైసలున్నాయి. మోసిన్ వద్ద 15 పైసలున్నాయి. వీటితో లెక్కలేనన్ని వస్తువుల్ని తెస్తారు. బొమ్మలు, మిఠాయిలు, ఈలలు, బంతులు మరియు వారికి నచ్చినవన్నీ. అందరికంటే సంతోషంగా హామీద్ ఉన్నాడు. చాలా అమాయకమైనటువంటి 4-5 సంవత్సరాల పిల్లవాడు హామీద్. క్రిందటి సంవత్సరమే వాళ్ళ నాన్న కలరా వల్ల చనిపోయాడు. వాళ్ళమ్మ ఎందుకో తెలియదు కానీ పసుపుగా మారిపోయి ఒకానొక రోజు చనిపోయింది. ఎవరికి ఏమీ అంతుపట్టలేదు. కానీ అకస్మాత్తుగా ఆమె కూడా పరలోకానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఈ రెండో పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి అనువాదం ఉంది. అయితే ఈ రెండో పారాగ్రాఫ్లో మనకు పండుగ వాతావరణం రోజు పెద్దలు వాళ్ళ పిల్లలకు ఈదీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. మరి మీరు కూడా మీ తల్లిదండ్రులు పండగ సందర్భంలో మీకు కూడా డబ్బులు ఇచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా పిల్లలకి డబ్బులు ఇచ్చారు. మరి వాళ్ళు కూడా వారి యొక్క చిన్నతనం కదా, అందుకని డబ్బుల్ని మాటి మాటికి జేబుల్లోకి వెళ్ళి తీస్తున్నారు, ఎంచుతున్నారు. ఇలా పిల్లలు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఈద్గాకు వెళ్ళి లెక్కలేనటువంటి ఆట వస్తువుల్ని కొనవచ్చు, తర్వాత మిఠాయిల్ని కొనవచ్చు అని ఊహించుకుంటున్నారు. ఈ విధంగా ఇంతలోనే హామీద్ యొక్క పరిచయం మనకు జరిగింది. హామీద్ అనే అబ్బాయి ఇక్కడ మనకు ఇందులో కీలకం, ఈ క్యారెక్టర్లో, ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్లో. మరి హామీద్ అనే అబ్బాయి చాలా బాల్యం అమాయకమైనటువంటి పిల్లవాడని తెలుస్తుంది. తన తల్లిదండ్రులు కూడా చనిపోయారనే విషయం కూడా తెలుస్తుంది. అంటే మొత్తానికి హామీద్ ఒక అనాథగా ఉన్నాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. మరి హామీద్ ఎక్కడ ఉంటున్నాడు, ఎవరి దగ్గర పెరుగుతున్నాడు అనే విషయాల్ని మనం 3వ పారాగ్రాఫ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్ హామీద్, ఇక్కడ మర్చిపోయానండి, కొన్ని మనకు ఇక్కడ అర్థాలు కూడా ఉన్నాయి. ఈ అర్థాలను ఒకసారి చూడండి. గిన్తి అంటే ఇక్కడ మనకు లెక్క పెట్టడం, అన్గినత్ అంటే అన్కౌంటబుల్ అంటే లెక్కలేనటువంటి, బేహిసాబ్ అని చెప్పవచ్చు. బిగుల్ అంటే ఇక్కడ విజిల్ అనమాట, అంటే తురహి లేదా శంఖారావం అని కూడా చెప్పవచ్చు. ఈలా మనం జాతరలో చూస్తుంటాం కదా, అదండి. తర్వాత దుబ్లా పత్లా అంటే కమ్జోర్, లీన్ అని, థీన్ అని, సన్నని అంటే బక్కపల్చగా. తర్వాత హైజా అంటే ఇక్కడ కలరా అని అర్థం. ఆ తర్వాత పీలా పడిన అంటే భయము, తర్వాత చింత ఆది కారణాల చేత శరీరంలో రక్తం అనేది వాటి లోటు జరగడం వల్ల ఏర్పడేటువంటిదే. దీన్ని మనం రక్తహీనత అని కూడా చెప్పవచ్చు. మరి అదేవిధంగా గోధి అంటే ఆంచల్ అనమాట, ఒడి. తర్వాత అబ్బాజాన్ అంటే ఇక్కడ ఫాదర్, తండ్రి, బాప్, పిత అని కూడా చెప్తారు. అమ్మీజాన్ అంటే ఇక్కడ మాత, మదర్ అని, తల్లి అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి కొన్ని అర్థాలు ఉన్నాయి. వీటిని ఒకసారి మీరు గమనించి శ్రద్ధగా అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి, ఇక్కడ 3వ పారాగ్రాఫ్. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है.
दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं। अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई हैं। आशा तो बड़ी चीज़ है। हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका घोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। ఈ విధంగా మూడవ పారాగ్రాఫ్ ఉంది. మరి ఈ మూడవ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి అనువాదాన్ని చూద్దాం. అప్పుడు హామీద్ వాళ్ళ నాయనమ్మ అమ్మినా ఒడిలో నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇప్పుడు హామీద్ వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరుగుతున్నాడు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. హామీద్ వాళ్ళ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడని, అమ్మ అల్లా దగ్గర నుండి ఎన్నో వస్తువుల్ని తెస్తున్నాడని ఆనందంగా ఉంటున్నాడు. మనిషికి ఆశ ఎంతో గొప్పది. హామీద్ కాళ్లలో చెప్పులు లేవు. తల మీద ఉండే టోపీ యొక్క లేసు చాలా పాతపడింది. ఈ విధంగా మనకు మూడో పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి భావార్థం ఇలా, అంటే దాని యొక్క అనువాదం ఉంది. అయితే మూడో పారాగ్రాఫ్లో మనకు ఏం తెలుస్తుందంటే, ఇక్కడ హామీద్ తల్లిదండ్రులు లేకపోయేసరికి హామీద్ వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉంటున్నాడు. ఆమె దగ్గరనే నిద్రపోతున్నాడు. మరి వాళ్ళ నాన్న అమ్మ ఎక్కడ అని అడిగినప్పుడల్లా వాళ్ళ నాయనమ్మ ఆయన్ను ఈ విధంగా నచ్చజెప్పుకుంటూ వస్తుంది. తన తండ్రి ఏమో డబ్బుల్ని సంపాదించలేకపోయాడని, తర్వాత వాళ్ళ అమ్మ తనకు ఎన్నో బహుమతుల్ని తీసుకురావడానికి అల్లామియా దగ్గరికి వెళ్ళిందని చెప్పుకుంటూ వస్తుంది. అంటే ఇక్కడ హామీద్ కేవలం ఒక ఆనందము, ఆశతో మాత్రమే జీవిస్తున్నాడని మనకు స్పష్టమవుతుంది. పాపం వాళ్ళ నాయనమ్మ కూడా ఏం చేయగలదు. వాన్ని తల్లిదండ్రులు లేదని చెప్పి కూడా బాధ పెట్టాలనుకోవట్లేదు. మరి దీనివల్ల మనకు ఒకటి తెలుస్తుంది, హామీద్ పట్ల వాళ్ళ నాయనమ్మకు ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి హామీద్ ఈద్గాకు వెళ్ళడానికి, హామీద్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళడానికి తన దగ్గర చెప్పులు కూడా లేవంట. అలాగే తలపై ఉండేటువంటి టోపీ ఒక లేసు ఉంటుంది, అది కూడా పాత పడిపోయింది. ఈ విధంగా మనకు ఈ పారాగ్రాఫ్లో దీని అర్థం ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇందులో వచ్చినటువంటి కొన్ని అర్థాలను చూసుకుందాం. గోద్ అంటే ఇక్కడ ఆంచల్ లేప్, ఆల్రెడీ మనం చదివాం దాన్ని. అబ్బాజాన్ కూడా చదివాం. తర్వాత అమ్మీజాన్ కూడా. ఇక్కడ అమ్మీజాన్ అంటే మదర్, తల్లి. జూతే అంటే చెప్పులు అనమాట, షూ. పామ్ అంటే పేర్, తర్వాత లెగ్, కాలు అని కూడా చెప్పవచ్చు. ఘోటా అంటే ఇక్కడ మనకు బట్టలకు అంచులకు వేసేటువంటి గోటు, అంటే మనము ఇంకో రకంగా దీన్ని నాడా కూడా అనవచ్చు. మనం మామూలుగా వేలాడుతూ ఉంటుంది ఇది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పైజామాలకు కానీ వాటికి ఉన్నటువంటిది, దాన్నే మనం అనవచ్చు. అలాంటిది ఒకటి వేలాడుతూ మనకు కొన్ని రకాల పాత టోపీలకు అలా ఉండేదన్నమాట. సో అది. తర్వాత కోఠరి అంటే చోటా కమ్రా లేదా చిన్న గుడిసె అని కూడా చెప్పవచ్చు. దీన్ని చిన్న గది అని కూడా చెప్పవచ్చు. అంటే వాళ్ళు ఉండేటువంటి ఒక ఇల్లు చాలా చిన్నది అన్నమాట. సో ఇందులో వచ్చినటువంటి మీనింగ్స్ ఇవ్వండి, దీనికి సంబంధించినటువంటి అర్థాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. 4వ పారాగ్రాఫ్ చూడండి. 4వ పారాగ్రాఫ్ ఇలా ఉంది. अभागिन अमीना अपनी कोठरी में बैठकर रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद उसके अंदर आशा है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. ఈ విధంగా చెప్తాడు. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हामिद का अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में तो छाले पड़ जाएंगे, जूते तो भी नहीं है. वह थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ सिवैयाँ कौन पकाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटे लगेंगे. ఈ విధంగా
మనకు కంటిన్యూస్గా నేను 3 పారాగ్రాఫ్లకు సంబంధించినటువంటిది చదవడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటిది మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ అభాగ్యురాలైనటువంటి అమీనా తన ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఈద్ పండుగ, కానీ ఇంట్లో బియ్యపు గింజ అయినా లేదు. కానీ హామీద్, వాడిలో చాలా వెలుతురు, బయటేమో ఆశాకిరణం. హామీద్ లోపలికి వెళ్ళి వాళ్ళ నాయనమ్మతో ఇలా అంటున్నాడు, నువ్వు భయపడొద్దమ్మా, ఎంత మాత్రం నువ్వు భయపడవద్దు, అందరికంటే నేనే ముందుగా వస్తాను అంటూ నాయనమ్మను భరోసా ఇచ్చాడు. అమీనా మనసు ఎంతో బాధపడింది. గ్రామంలో ఉన్న పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నారు. పాపం హామీద్కి వాళ్ళ నాయనమ్మ తప్ప ఇంకెవరు. గుంపులో పిల్లవాడు తప్పిపోతే 3 కోసుల దూరం పాపం ఎలా వెళ్తాడో. కాళ్ళు బూట్లు కూడా లేవు. ఆమె కొంత దూరం వెళ్ళి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని కానీ సిమయ్య ఎవరు తయారు చేస్తారు? డబ్బులు చేతిలో ఉంటే తిరిగి సామాన్లు సేకరించి వేగంగా సేమియా తయారు చేస్తాను, కానీ ఇక్కడ సామాన్లన్నీ సేకరించేసరికి గంట సమయం పడుతుంది. ఈ విధంగా అమీనా తన యొక్క బాధను వ్యక్తపరుస్తుంది. అంటే హామీద్ పైన ఉన్నటువంటి ఇష్టాన్ని, తర్వాత ఆ బాబు పైన ఉన్నటువంటి బెంగని కూడా ఇక్కడ చూపిస్తుంది. మరి ఒక విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, అమీనా ఇక్కడ ఒక అభాగ్యురాలు. ఎందుకంటే ఈ ముసలితనంలో కూడా తన కొడుకుని పోగొట్టుకొని ఒక చిన్న పిల్లవాడిని పెంచుకుంటూ ఆశతో జీవిస్తూ ఉంది. మరి ఇంట్లో పేదరికంగా ఉన్న స్థితిలో ఇంట్లో పండగ పూట కూడా వాళ్ళకు తినడానికి ఏమీ లేదు. కానీ హామీద్కి అవన్నీ ఏమీ పట్టింపులు లేవు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనేటువంటి ఒక నమ్మకం, తర్వాత వస్తారనేటువంటి నమ్మకం ఆ అబ్బాయిలో ఉంది. కాబట్టి కేవలం ఆశతో జీవిస్తున్నాడు. అందుకే ఆ అబ్బాయిలో ఒక ఆశాకిరణం ఉంది. తన నాయనమ్మకు ఆ బాధపడేటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోలేక తాను మాత్రం తన గురించే బాధపడుతున్నట్లు అనుకుని ఈ విధంగా వచ్చి చెప్తాడు, నువ్వు భయపడవద్దు నాయనమ్మ, నేను ఎంత మాత్రం భయపడవద్దు, నేను అందరికంటే ముందొస్తాను అంటూ వాళ్ళ నాయనమ్మకు భరోసానిస్తారు. పాపం హామీనా మనసు చాలా బాధపడుతుంది ఈ మాటలు విన్న తర్వాత. పిల్లలేమో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్తూ ఉంటే తనకు మాత్రం తండ్రి లేడు, తల్లి లేడు. కాబట్టి అంత దూరం ఎలా వెళ్ళగలడు? గుంపులో ఎక్కడైనా పోగొట్టుకుపోతే ఏమవుతుంది అని బెంగపడుతుంది. మరి కాలినడకన వెళ్ళాలి, కాళ్ళకు చెప్పులు కూడా లేవు. సరే, కొద్ది దూరం అతన్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకెళ్దామంటే ఇక్కడ వీళ్ళను డబ్బులు అడిగి తర్వాత సామాన్లను జమ చేసి తన కొరకు పాయసం చేయాలనుకుంటుంది. చేతిలో డబ్బులు కూడా లేవు. ఒకవేళ ఉండి ఉంటే తన్ను ఈద్గా వరకు వదిలేసి తిరిగి వచ్చే సమయంలో కొనుక్కొని వచ్చి వెంటనే సేవయ్య చేసేది. ఇక్కడ సేవయ్య అంటే ఒక రకమైనటువంటి పాయసం అండి. ఇది ముస్లిం సోదరులు పండుగ రోజు చేసేటువంటి పాయసాన్ని సేవయ్య అంటారు. మరి ఈ విధంగా అమీనా కూడా తన మనవని కొరకు సేవయ్యని చేయాలి అనుకుంటుంది. ఈ విధంగా ఇవన్నీ సమస్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక నాయనమ్మ తన మనవని కొరకు ఏ విధంగా తాపత్రయపడుతుందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ ఉదాహరణలు తీసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా ఉన్నాయి. కోటరీ అంటే ఇక్కడ చిన్న గది అన్నమాట. దిల్ కచోట్నా అంటే ఇక్కడ బాధపడడం. కే శివ అంటే ఏంది ఇక్కడ కే అలవా, కాక తప్ప అని లేదా చెప్పవచ్చు. భీడ్ అంటే ఇక్కడ క్రౌడ్ లేదా గుంపు అని చెప్పవచ్చు, సమూహము. ఖోజ్నా అంటే ఇక్కడ ఖోజానా అంటే పోగొట్టుకుపోవడం. తర్వాత కోస్ అంటే ఇక్కడ 2 మీల్. మనకు ఇక్కడ చూడండి 3 కోస్ దూర్ అంటున్నాడు. ఇక్కడ 3 కోస్ దూర్. ఇక్కడ 3వ లైన్లో చూసుకున్నట్లయితే ఒక కోస్ వచ్చేసి 2 మైళ్ళు. అంటే ఇప్పుడు హామీద్ ఉండేటువంటి
ప్లేస్ నుంచి ఈద్గా ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది? 6 మైళ్ళ దూరంలో ఉంది. ఎందుకంటే ఒక కోస్ వచ్చేసి 2 మైళ్ళ దూరాన్ని కలిగి ఉంటుంది. మరి 1 మైల్ 2 మైళ్ళు ఇక్కడ ఉంటే ఒక కోసు 3 కోస్ అంటున్నాడు, అంటే 3 కోసుల దూరం ఉంది, అంటే 6 మైళ్ళ దూరం ఉంది. కాబట్టి దీన్ని కూడా గమనించాలి. ఈ విధంగా కోస్ అంటే 2 మైళ్ళు అనమాట. తర్వాత వచ్చేసి झटपट అంటే తురంత్, వెంటనే అనే అర్థాలు ఇక్కడ మనకు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. गांव से मेला चला, बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. भीड़, बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आ गईं. एक से एक भड़कीले वस्त्र पहने हुए सहसा ईदगाह नजर आई और उसी के पास ईदगाह का मेला. नमाज पूरी होते ही सब बच्चे मिठाइयों और खिलौनों की दुकान पर घावा बोल देते हैं. हामिद दूर खड़ा है. उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिश्ती खरीदता है. महमूद सिपाही, नूरे वकील और समीम धोबिन. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है, मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाएंगे. फिर मिठाइयों की दुकानें आती हैं. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन कहता है, हामिद रेवड़ी ले ले, कितनी खूबसूरत है, खुशबूदार है. हामिद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं? समी ने बोला. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ ఉందండి. ఈ పారాగ్రాఫ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే హామిద్ ఈద్గాకు వెళ్ళాడు. మరి ఈద్గాకు వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అదే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, గ్రామం నుండి ఉత్సవం అంటే మేళా ప్రారంభమైంది. ఇతర మిత్రులతో పాటు హామిద్ వెళ్తున్నాడు. పట్టణం చేరుకున్నాడు, అంటే ఈద్గా అనేటువంటి పట్టణంలో ఉంది. రోడ్డుకు ఇరువైపులా ధనవంతుల తోటలు ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలు, కోర్టు, కాలేజు, క్లబ్బు, ఇండ్లు మొదలైనవి కనిపించాయి. ఈద్గా వెళ్ళే గుంపులన్నీ కనిపించసాగాయి. ఒకరిని మించి ఒకరు రంగురంగుల దుస్తులు ధరించి ఉన్నారు. ఈద్గా కనిపించింది. దానికి దగ్గరలో ఈద్గా ఉత్సవం జరుగుతుంది. నమాజ్ పూర్తి కాగానే పిల్లలంతా మిఠాయిలు మరియు బొమ్మల దుకాణాల మీద పడ్డారు. హామిద్ దూరంగా నిల్చొని ఉన్నాడు, ఎందుకంటే అతని దగ్గర 3 పైసలే ఉన్నాయి. మోహసిన్ మేస్త్రి బొమ్మను కొన్నాడు. మెహమూద్ సిపాయి బొమ్మను, నూర్ వకీల్ బొమ్మను మరియు సమీ బట్టలుతికే స్త్రీ బొమ్మను కొన్నారు. హామిద్ మాత్రం బొమ్మల వైపు ఆశగా చూస్తూ ఉన్నాడు. తనను తాను సముదాయించుకుంటూ, మట్టివే కదా, విరిగిపోతే ఎందుకు పనికి రావు కదా, తర్వాత మిఠాయిల దుకాణం వస్తుంది. కొంతమంది కొన్నారు, మరికొంతమంది గులాబ్ జామున్, మరికొంతమంది సోహన్ హల్వా కొన్నారు. ఈ విధంగా కొంతమంది పిల్లలు మిఠాయిలు కొనడం జరిగిందనమాట. ఈ విధంగా ఈద్గా దగ్గర మనకు ఒక రకమైనటువంటి ఉత్సవం లాగా జరుగుతుంది. అక్కడ పిల్లలంతా రకరకాలుగా మిఠాయిలు, తర్వాత ఆట బొమ్మల్ని నమాజ్ తర్వాత కొంటారు. అలాగే ఈద్ నమాజ్ అయిన తర్వాత హామిద్ కూడా అలాగే కొన్నాడు. మరి ఈ పారాగ్రాఫ్లో కొన్ని విషయాల్ని గమనించినట్లయితే మనకి ఈ పారాగ్రాఫ్లో ముందుగా ఈద్గా వెళ్ళినప్పుడు ఆ పట్టణం యొక్క సౌందర్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ కనిపించినటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, కాలేజీలు, క్లబ్బులు కనిపించాయి. తర్వాత ఈద్గా నుంచి వచ్చేటువంటి కొన్ని గుంపులు, దీన్నే టోలియా అని చెప్పవచ్చు, అవి కూడా కనిపించాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉట్టిపడేలా రంగురంగుల బట్టల్ని కూడా ధరించారని చెప్తున్నాడు. అలాగే ఈద్గా రాగానే వాళ్ళు ఈద్ నమాజ్ చదివిన తర్వాత మిఠాయిల బొమ్మల
నువ్వు కొనుక్కోవడానికి, ఆట బొమ్మల్ని కొనుక్కోవడానికి, మిఠాయిల్ని కొనుక్కోవడానికి ఎగబడ్డారు. అంటే ఘావా బోల్నా అంటే ఏంది ఇక్కడ ఎగబడ్డారని అర్థమవుతుంది. ఇలా ఒక అందరూ కూడా కొంటూ ఉన్నారు, కానీ హామిద్ దగ్గర మాత్రం కేవలం 3 పైసలే ఉన్నాయి. తను ఏమి కొనలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ మెహమూద్, సామి, తర్వాత నూరే, మౌసిన్ ఇలా నలుగురు కూడా వాళ్ళకు నచ్చినటువంటి బొమ్మల్ని కొనుక్కున్నారు. కానీ హామిద్ కొనాలనే ఆశ ఉన్నప్పటికీ తన దగ్గర డబ్బులు లేకపోయేసరికి తనను తాను సముదాయించుకుంటున్నాడు. చూడండి, ఈ పరిస్థితుల్లో కూడా ఒక 4-5 సంవత్సరాల చిన్న పిల్లవాడు, ఎంత అమాయకమైనటువంటి పిల్లవాడు. అదే మన పిల్లలు కనుక మీరు చిన్నప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉంటే వెంటనే వాటిని ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ హామీద్ మాత్రం ఎంత ఓదార్పుతో కూడినటువంటి అబ్బాయి. ఈ పిల్లవాడిలో ఎంత ఓర్పు అనేటువంటిది ఉందో మనం గమనించవచ్చు. అతని వయసుకు తగ్గట్టు అతను దానికంటే మించి అక్కడ ప్రవర్తించడం జరుగుతుంది. తర్వాత తన ఫ్రెండ్స్ తనకు ఇప్పిస్తానన్నా కూడా వద్దు అంటున్నాడు. అంటే తనలో ఇతరులపైన ఆధారపడకూడదనేటువంటి ఆలోచన కూడా ఈ అబ్బాయిలో ఉంటుంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ హామిద్. మరి అర్థాల విషయానికి వస్తే చూడండి, ఇక్కడ దామన్ అంటే మనకు చీర కొంగు అని కూడా చెప్పవచ్చు. తర్వాత సడక్ అంటే ఇక్కడ రోడ్లు, మేళా అంటే ఉత్సాహం, ఇమారత్ అంటే భవనము, తర్వాత అదాలత్ అంటే కోర్ట్, ఆ తర్వాత ఈద్గా అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పినట్లు ఈద్ పండుగ రోజు ముస్లింలు నమాజ్ చేయు స్థలం. టోలీ అంటే సమూహం అన్నమాట, గుంపులు. మరి ఈ విధంగా వీళ్ళు ఊర్ల నుంచి ఎలా వెళ్ళారో ఒక గుంపుగా, అలాగే మిగతా ఊర్ల నుంచి కూడా గుంపులుగా ఈద్గాకు వెళ్ళడానికి వస్తుంటారు. ఇలా గుంపులుగా బయలుదేరడాన్ని మనం టోలీ అని చెప్పవచ్చు. నజరానా అంటే అగుపించడం లేకపోతే కనపడడం అని చెప్పవచ్చు. బిస్తీ అంటే ఇక్కడ మనకు నీరు మోసేవాడు అని అర్థం. మనకి ఇక్కడ ఒక క్యారెక్టర్ కొన్నాడు, బిస్తీ బొమ్మను కొన్నారు కాబట్టి ఇక్కడ బిస్తీ అంటే మనకు నీళ్లు మోసేవాడి బొమ్మ అని అర్థమవుతుంది. తర్వాత వకీల్ అంటే లాయర్ అన్నమాట. తర్వాత సిపాయి అంటే ఇక్కడ సిపాయి అన్నమాట, సైనికుడు. ధోబిన్ అంటే బట్టలు ఉతికేవాళ్ళు, చాకలి. లాలచ్ అంటే ఇక్కడ లల్చానా అంటే మనకు కోరిక కలగడం, అంటే కొనుక్కోవాలనేటువంటి కోరికను లల్చానా అని చెప్పవచ్చు. చక్నాచూర్ అంటే కూడా చూడండి ఇక్కడ ముక్కలు ముక్కలుగా అవ్వడం. రేవడి అంటే ఇది రకమైనటువంటి స్వీట్ అన్నమాట, జీడి. కాబట్టి ఈ విధంగా ఈ అర్థాలు ఈ పారాగ్రాఫ్లో రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, समी बोला 3 ही तो पैसे हैं, 3 पैसों में क्या क्या लोगे? हामिद मौन रह गया। मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं। कई चिमटे रखे हुए थे। हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितना प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआएं देती रहेंगी। फिर पड़ोसी औरतों को भी दिखाएंगी। सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। बड़ों की दुआएं सीधा अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं। हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे। कीमत सुनकर हामिद का दिल बैठ गया। ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ ఉందండి. మరి ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి అర్థాలని తీసుకున్నట్లయితే మనకు చూడండి, హామిద్ మాటలు విన్నటువంటి హామిద్ మాటలు విన్నటువంటి సమీ అన్నాడు, 3 పైసలే కదా ఉన్నాయి, 3 పైసల్లో ఏమి కొంటావు? ఈ ప్రశ్నకు హామిద్ మౌనంగా ఉండిపోయాడు. మిఠాయిల దుకాణాల తర్వాత ఇనుప వస్తువుల దుకాణాలు వచ్చాయి. ఆ దుకాణంలో ఎన్నో
పట్కారాలు అంటే చిమ్టా కనపడ్డాయి. వెంటనే హామీద్ నాయనమ్మ దగ్గర పట్కారా లేదని ఆలోచన వస్తుంది. పెన్నం మీద నుండి రొట్టెలు తీస్తున్నప్పుడు చేతులు కాలుతున్నాయి. ఒకవేళ అదే పట్కారా ఉన్నట్లయితే నాయనమ్మ చేతులు ఎప్పటికీ కాలవు కదా. ఈ పట్కారాన్ని ఇస్తే ఎంతో సంతోషిస్తుంది కదా. ఈ పట్కారాన్ని ఇంటికి తీసుకెళ్ళి చూసిన వెంటనే పరిగెత్తుకొని వచ్చి నా చేతి నుండి తీసుకొని అంటుంది, నా మనవడు నా కోసం పట్కారాన్ని తీసుకొచ్చాడు, వేల ఆశీర్వాదాలు ఇస్తుంది. ఇరుగు పొరుగు వారికి కూడా చూపిస్తుంది. గ్రామం అంతా దీని గురించి చర్చిస్తారు. హామీద్ ఎంత మంచి పిల్లవాడో, వాళ్ళ నాయనమ్మకు పట్కారా తెచ్చాడని. పెద్దల ఆశీస్సులు తిన్నగా అల్లా దగ్గరకు చేరుతాయి. అవి వెంటనే వినిపించసాగుతాయి. హామీద్ దుకాణం వాడి దగ్గరికి వెళ్ళి దాని వెల ఎంత అని అడిగాడు. 6 పైసలు. మాట విని ఒక్కసారిగా నీరసించిపోతాడు. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటిది అనువాదం అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే హామీద్ మాటలు విన్న తర్వాత సమీ తనకు కొద్దిగా ఎగతాళి చేసే మాదిరిగా మాట్లాడిన హామీద్ మౌనంగా ఉండిపోతాడు. తర్వాత అక్కడి నుంచి మిఠాయిల దుకాణం నుంచి వెళ్ళిపోతాడు. కానీ ముందుకు వెళ్ళి చూస్తే అతనికి ఒక ఇనుప వస్తువుల అంగడి కనిపిస్తుంది, దుకాణం కనిపిస్తుంది. అక్కడ చిమ్టాలను చూస్తాడు, అంటే పట్కార. చిమ్టా అంటే ఒక రకమైనటువంటి వస్తువు, ఇనుప వస్తువు. దీని ద్వారా మనం పెన్నం మీ నుంచి రొట్టెల్ని తీయడానికి కొరకు ఉపయోగించేటువంటి ఒక పట్కారాన్ని కూడా చెప్పవచ్చు. మరి వాళ్ళ నాయనమ్మ చేతులు కాలే విషయాన్ని గమనించుకుంటాడు హామీద్. మరి తన చేతులు కాలిపోతున్నాయి కదా, ఒకవేళ ఈ 3 పైసల్ని కనుక నేను చిమ్టా కొనడంలో వాడితే ఖచ్చితంగా నాయనమ్మ నేను తీసుకొచ్చిన చిమ్టాను చూసి చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఎన్నో వేల ఆశీర్వాదాలు ఇస్తుంది. ఆనందంతో నా చేతిలోకి వెళ్ళి చిమ్టాను లాక్కొని ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా చూపిస్తుంది. మరి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తన గురించి చర్చించుకుంటారు అనే విధంగా కొత్త ఊహలు అనేటువంటివి హామీద్ మనసులో సాగుతున్నాయి. ఇక్కడ చూడండి, మిగతా పిల్లలు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో వస్తువుల్ని, బొమ్మల్ని కొంటున్నారు, మిఠాయిల్ని కొంటున్నారు. కానీ హామీద్ మాత్రం తన దగ్గర ఉన్నటువంటి పైసలతో తనకు నచ్చిన ఏదైనా తినే వస్తువుని కొనవచ్చు. కానీ హామీద్కి అలాంటి సందర్భంలో కూడా వాళ్ళ నాయనమ్మ గుర్తు రావడం, హామీద్ తన నాయనమ్మ పట్ల ఉన్నటువంటి గౌరవం మనకు ఇక్కడ కనిపిస్తుందండి. అతను ఎంత చక్కటి అబ్బాయో మనకు తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇలా ఎక్కడుందండి? మన పెద్దల పట్ల గౌరవంతో ఉండం. కానీ హామీద్ తన నాయనమ్మ వేళ్ళు కాలుతున్నాయనే విషయం కూడా అక్కడ ఆ పరిస్థితుల్లో అతనుకు గుర్తుకొచ్చింది. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని అర్థాలని తీసుకున్నట్లయితే చూడండి, మనకు చిమ్టా అంటే పట్కారా అని ఇందాక చెప్పాను. ఖయాలానా అంటే ఇక్కడ గుర్తు రావటం, దువాయ్ అంటే ఆశీర్వాద్, తర్వాత ఆశీర్వాదము, కీమత్ అంటే మూల్యం, వేల ధర అని కూడా చెప్పవచ్చు. దిల్ బైట్ జానా ఇది ఒక ముహావరా అండి. ముహావరా అంటే ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పకుండా దాన్ని మార్చి చెప్పడమే దీని యొక్క అర్థము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుత్సాహపడుట అంటే చిమ్టాను కొనలేకపోతున్నాను కదా అని నిరుత్సాహపడ్డాడు. చిమ్టా యొక్క ధరను విని 6 పైసలు అనేసరికి తన దగ్గర 3 పైసలే ఉన్నాయి, కొనగనలో లేదు అనేటువంటి ఉద్దేశంలో నీరసించిపోతాడు, నిరుత్సాహపడతాడు. కలేజా అంటే ఇక్కడ హృదయము. మరి ఈ విధంగా ఈ అర్థాలు ఇక్కడ ఉన్నాయి. మరి ముందుకు వెళ్దాం. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कांधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया। दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा అని ఈ విధంగా ఎగతాళి చేశారు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और गोदी में उठाकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देखकर वह चौंकी। यह चिमटा कहाँ से लाया? मैंने मोल लाया है अम्मा। कितने पैसों में?
3 पैसे दिए। अमीना ने अपने माथे पर हाथ रखते वह अफसोस कहती हुई, आह भरती हुई बोली, हाय कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा। सारे मेले में तुझे और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया। अमीना ने हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थीं। यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिव लाया। अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया। यह मुख स्नेह था, मर्मिक प्रेम था जो रस और स्वाद से भरा। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा। वह भी अपनी बूढ़ी दादी की याद बनी रही। अमीना का मन गदगद हो गया। आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। हामिद इस तरह इस रहस्य का क्या समझता? మరి ఇదండి ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటిది. మరి హామిద్ ఇక్కడ ఏం చేశాడంటే, మరి మరలా హామిద్ తన హృదయాన్ని గట్టిగా చేసుకుని 3 పైసలు ఇస్తావా అని అడిగాడు. దుకాణదారుడు 3 పైసలకి ఆ పట్కారను ఇచ్చాడు. ఆ పట్కారాన్ని తన తుపాకీ వలె భావించి తన భుజాన వేసుకొని ఎంతో గర్వంతో అతని మిత్రులు హేళన చేస్తూ ఇలా అన్నారు, అరే పిచ్చోడా, ఈ పట్కారాన్ని ఎందుకు కొన్నావురా? దీన్ని ఏమి చేసుకుంటావు? హామిద్ ఇంటికి క్షేమంగా చేరుకున్నాడు. అమీనా పిల్లవాడిని నొడిలో ప్రేమగా కూర్చోబెట్టుకుంటుంది. హామిద్ చేతిలో పట్కారాన్ని చూసి తుల్లిపడుతుంది. ఈ పట్కారాన్ని ఎక్కడి నుంచి తెచ్చావు? నేను కొన్నాను నాయనమ్మా. ఎన్ని పైసలకు? 3 పైసలు ఇచ్చాను. ఈ మాటలు విన్నటువంటి అమీనా తన నుదుటి మీద చెయ్యి వేసుకుని బాధపడుతూ నిట్టూరుస్తూ అంది, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా. మధ్యాహ్నం వరకు ఏమి తినకుండగా తాగకుండగా ఈ పట్కారాన్ని తెచ్చావా? ఈ ఉత్సవంలో ఎక్కడ ఏ వస్తువు కనబడలేదా? ఈ ఇనుప పట్కారాన్ని తెచ్చావు? అపరాధ భావంతో హామిద్ అన్నాడు, నాయనమ్మ, నీ చేతివేలు వేడి పెన్నం వల్ల కాలిపోతున్నాయి కదా, దాన్ని నేను చూడలేకున్నాను, అందుకే దీన్ని నీ కొరకు తీసుకొచ్చాను. అమీనా కోపమంతా వెంటనే స్నేహంగా మారిపోయింది. ఇది మూగ స్నేహం, మార్మికమైనటువంటి ప్రేమ, ఎంతో రసస్వాదం నిండినటువంటి ప్రేమ. పిల్లవాడిలో ఎంత త్యాగము, ఎంత సద్భావము మరియు ఎంత వివేకముందో మిత్రులంతా బొమ్మలు కొంటూ మరియు మిఠాయిలు తింటూ చూసిన వీడి మనసు ఎంత ఆశపడి ఉంటుందో. అక్కడ కూడా పాపం వీడికి ఈ ముసలి నాయనమ్మ గుర్తొచ్చింది. అమీనా గొంతు వాత్సల్యంతో బొంగురు వేసింది. చెయ్యి చాచి వాడికి ఆశీస్సులు ఇస్తూ ఉంది మరియు కన్నీటి బిందువులు కురుస్తూ ఉంది. కానీ హామిద్కి ఈ వాత్సల్య రహస్యము తెలియదేమో. ఈ విధంగా మనకు ఈ పారాగ్రాఫ్లో మనకు కంటిన్యూస్గా 4 పారాగ్రాఫ్లు నేను చదివాను. మరి ఆ పారాగ్రాఫ్లో చూసుకున్నట్లయితే హామిద్ చిమ్టాను కొనడానికి ముందుకు వెళ్తాడు. 6 పైసలు ఉన్నప్పటికీ హామిద్ అక్కడ దుకాణదారుణ్ణి అడిగి తనకు కావలసినటువంటిది అడిగేస్తాడు మనసును గట్టి చేసుకొని. ఎందుకంటే 6 పైసల వస్తువు మీకు సగానికి సగం ధర అడగడానికి కొద్దిగా సంకోచించి ధైర్యం చేసి అడుగుతాడు. అయినా ఇచ్చేస్తాడు. ఇచ్చిన వెంటనే తను సంతోషంతో ఒక తుపాకీ వల్లే తన భుజాన్ని వేసుకొని తన మిత్రుల దగ్గరికి వచ్చేస్తాడు. సంగి అంటే ఇక్కడ మిత్రులు అనమాట. మిత్రుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా ఆ అబ్బాయిని చూసి, అరే ఏంట్రా పిచ్చోడా, ఏం తీసుకొచ్చావు, నీకు వేరేదేం దొరకలేదా అని ఎగతాళి చేసినా అయిన వాళ్ళని పట్టించుకోకుండా హామిద్ ఇంటికి తిరిగి వస్తాడు. అది చూసినటువంటి వాళ్ళ నాయనమ్మ తను వెంటనే సంతోషంతో తనలో ఒడిలో కూర్చోబెట్టుకొని పట్కారాన్ని చూసిన వెంబడినే
ఆశ్చర్యపోయి ఇలా అడుగుతుంది, ఏమి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటాడు. నేను కొన్నాను నాయనమ్మ అంటాడు. ఎన్ని పైసలు అంటే 3 పైసలు అంటాడు. ఈ విధంగా వాళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతుంది. మరి తాను డబ్బులు ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదైనా వస్తువు తిని తాను కొద్దిగా తృప్తి చెందుతాడు కదా, మధ్యాహ్నం అయింది కదా, ఆకలి తెచ్చుకుంటాడని 3 పైసలు ఇచ్చి ఉంటే ఆ పైసల్ని ఈ విధంగా వృధా చేశాడనే కోపంతో ఆమె బాధపడుతుంది. కానీ తను చెప్పినటువంటి సమాధానం విన్నటువంటి అమీనా ఆమె మనసు కరిగిపోతుంది. తన కోపం వెంటనే చల్లారి తన పైన జాలిని చూపిస్తుంది. మళ్ళీ ఈ విధంగా అంటుంది. మరి తన తోటి వయస్సు గల వాళ్ళంతా కూడా అక్కడ రకరకాల వస్తువుల్ని కొంటున్నప్పటికీ తనకు మాత్రం ఈ ముసలి నాయనమ్మ చింతను గుర్తుకొచ్చింది. అంటే అక్కడ కూడా ఈ ముసలి నాయనమ్మ గుర్తుకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అని బాధపడుతుంది. ఈ విధంగా ఈ అబ్బాయిలో ఎంత ప్రేమ, ఎంత సద్భావం, ఎంత త్యాగం ఉందో అని ఆమె ఆ అబ్బాయిని దగ్గర తీసుకుని తనకు ఆశీర్వాదాలు ఇస్తుంది. బాధతో కన్నీళ్ళు కారుస్తూ తనకు మంచి బ్లెస్సింగ్స్ని, ఆశీస్సుల్ని ఇస్తూ ఉంటుంది. కానీ ఆ బాధపడేటువంటి అమీనా మనసును హామిద్ ఎప్పటికీ ఆ రహస్యాన్ని తెలుసుకోలేడేమో అని ఈ విధంగా మున్షి ప్రేమ్చంద్ ద్వారా రచించినటువంటి కథ అండి ఈద్గా. మరి ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి కొన్ని మీనింగ్స్ ఇక్కడ ఉన్నాయి, అర్థాలని చూడండి. ఇక్కడ కలేజా అంటే హృదయము, మజ్బూత్ అంటే బలమైన, కాంధా అంటే భుజము, తర్వాత బందూక్ అంటే తుపాకీ అండి, తర్వాత అఖండ అంటే కొద్దిగా గర్వంతో నిల్చొని వెళ్ళడం. అంటే హామీద్ భుజాన ఒక సిపాయిలాగా తుపాకీని పెట్టుకొని నడుస్తాడు కదా, దాన్ని అనమాట అఖండ అని చెప్పవచ్చు. షాన్ అంటే గర్వము అని చెప్పవచ్చు. తర్వాత సంగి అంటే ఇక్కడ మిత్రులు. ఆ తర్వాత మజాక్ కర్నా అంటే ఎగతాళి చేయడము. చౌక్నా అంటే ఇక్కడ ఆశ్చర్యపోవడం లేకపోతే తుల్లిపోవటాన్ని కూడా చెప్పవచ్చు. మూల్ లేనా అంటే ఇక్కడ కొనుక్కోవటం. తర్వాత అంగులియా అంటే వేళ్ళు. తవా అంటే ఇక్కడ పెన్నం అండి, మనం రొట్టెలు చపాతీలు చేస్తాం కదా అది. తర్వాత బుడియా అంటే ముసలి ఆవిడ, ఓల్డ్ మ్యాన్ అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ పాఠం ద్వారా ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే పెద్దల పట్ల గౌరవ మర్యాదల్ని కలిగి ఉండాలి. మరి హామీద్ కూడా వాళ్ళ నాయనమ్మ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరిచాడు. ఈ గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కూడా అలాగే చూపించాలి. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం ఇది అందరికీ మంచిది. కాబట్టి ఈ లెసన్ ఈద్గా మున్షి ప్రేమ్చంద్ ద్వారా రచించినటువంటి ఈ పాఠం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. కాబట్టి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ఒక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.